చల్లగా. ఈ స్ఫూర్తిదాయకమైన గీతాల రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి నాగ వైష్ణవి. హాయ్ స్నేక్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్ సార్. నీకు నీ లైఫ్ లో ఒక ఇన్స్పిరేషన్ ఉన్న ఒక వ్యక్తి అంటే? ఝాన్సీ లక్ష్మీబాయి సార్. 1857లో మొట్టమొదటి స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వీర వనిత ఆవిడ. నార్త్ ఇండియాలో ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించబోతే కొంతమందితో కలిసి యుద్ధం చేశారు. సూపర్. నువ్వు ఎవరితో యుద్ధానికి వెళ్తావు? నేను ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తా సార్, ఎందుకు టెన్షన్? అంతేనా? తర్వాత తను యుద్ధంకి వస్తే కష్టం. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు.
ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు. నాగవైష్ణవి, నమస్తే సార్. నమస్తే అమ్మ. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అసలు పల్లవి ఎత్తుగడలోనే నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అనడం అక్కడి నుండి హృదయానికి హత్తుకోవడం ప్రారంభమైంది పాట అంతా కూడా. అలా మెత్తగా మృదువుగా అర్థవంతంగా ఆర్ద్రవంతంగా పాట అంతా కొనసాగింది. చాలా నచ్చింది నాకు పాట. థ్యాంక్ యూ సార్. శాస్త్రి గారు రాసిన, సీతారామ శాస్త్రి గారు అంకురం చిత్రం కోసం రాసిన పాట ఇది. అంటే చాలా చాలా వ్యక్తిత్వమే కవిత్వమై అక్షరమే లక్షణమైన కవులు చాలా అరుదు తెలుగులో. అలాంటి సీతారామ శాస్త్రి గారు ముందు వరుసలో ఉంటారు. ఆయన వ్యక్తిత్వమే ఆయన కవిత్వం, ఆయన అక్షరమే ఆయన లక్షణం. అట్లాంటి కవి చాలా మందికి ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే IPRS అని ఒక సంస్థ ఉంది, ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ అని. దాంట్లో మేమంతా సభ్యులం. కవులు, సంగీత దర్శకులు, ఆడియో లేబుల్స్ అంతా సభ్యులం. మా హక్కుల కోసం, మాకు రావాల్సిన డబ్బుల కోసం, మాకు రావాల్సిన వాటా కోసం మేము పోరాడే క్రమంలో శాస్త్రి గారు ముందుండి ఆయన నడిపించి, అనారోగ్యంతో ఉన్నా కూడా 6 నెలలు 8 నెలలు పూర్తిగా లా పుస్తకాలు అధ్యయనం చేసి శోధించి అందులోని విషయాలను పట్టుకొని పోరాడి మా తరపున మా పక్షాన నిలబడి మాకు రావలసిన వాటా తీసుకొచ్చారు. ఈరోజు కవి కులం అంతా కూడా సుభిక్షంగా ఉందంటే కారణం శాస్త్రి గారు చేసిన పోరాట ఫలితం. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి. ఆ ఒంటరిగా వేసిన ఆ ఒక్కడు మా సైన్యాన్ని తయారు చేసింది ఈరోజు. నేను కూడా బోస్ గారు దీని గురించి చెప్తున్నప్పుడు, నువ్వు పాడుతున్నప్పుడు ఐ వాజ్ ఇమాజినింగ్ హూ ఇస్ దట్ ఆరా, హూ ఇస్ దట్ గ్రేట్ మ్యాన్. శాస్త్రి గారి గురించి బోస్ గారు చెప్పారు. అలాగే మేమందరూ ఈటీవీలో పాడుతా తీయగా ఈ కార్యక్రమంలో ఉన్నాం. ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ. కానీ ఈ ఒక బిగ్ ఫ్యామిలీ ముందు రామోజీరావు గారు ఏదో ఒక రోజు ఆ ఫస్ట్ స్టెప్ పెట్టారు కదా. సో బికాస్ ఆఫ్ హిమ్ టుడే వి ఆల్ ఆర్ అండర్ దిస్ రూఫ్ ఎంజాయింగ్ మ్యూజిక్. దిస్ మొమెంట్ ఐ థింక్ యాజ్ అ మెంబర్ ఆఫ్ ఈటీవీ ఫ్యామిలీ, హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్ టు రామోజీరావు గారు ఫర్ ద కరేజ్ అండ్ విజన్ దట్ హీ హ్యాడ్. అలాగే నాగవైష్ణవి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగా పాడావు. ఇన్ఫ్యాక్ట్ ఐ పర్సనలీ ఫీల్ నీ జనరేషన్, నీ all your co-contestants, you all are such amazing souls. Society, when you all become decision makers, I think society will be a far better place, a far better living conditions ఉంటాయి అనుకుంటా. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అటు ఇటు ఎటు వైపు ఆ నోట్ మటుకు అక్కడక్కడ నీకు చాలా లో అయింది కదా. అది కొంచెం లోగా ఉందా? అది లేదా కరెక్ట్గానే ఉందా? నాకెందుకో అది ఒక్కొక్కసారి అంటే ఐ థింక్ ఒక 7 సార్లు వచ్చింటుంది అనుకుంటా ఆ లైన్. దాంట్లో ఒక 30% కొంచెం అలా తేలుతూ ఉండింది, అలా ఫిక్స్డ్గా రాలేదు అక్కడికి. అంటే ఆల్సో ఆ ఫ్రేజ్ కూడా లెంగ్తీ ఫ్రేజ్ అండ్ కొంచెం బ్రీతింగ్ వల్ల కూడా ఇట్ మైట్ కొంచెం అలా వేవ్రీగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.